ఈ హాస్పిటల్ నాది. ఎవరయ్యా వాడు? చెప్పు, చెప్పయ్యా, ఎవడాడు? మీ అబ్బాయి సార్. ఓ గాడ్, ఈ టైంలో పెయిన్ స్టార్ట్ అయ్యాయి. నర్స్, త్వరగా డెలివరీకి ఏర్పాటు చేయండి. అలాగే డాక్టర్. అమ్మా, సిస్టర్, మా అమ్మాయికి ఎలా ఉంది? గాయాలకు ట్రీట్మెంట్ చేస్తుంటే పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఏ క్షణంలోనైనా డెలివరీ అవ్వచ్చు. సార్, ఊరుకో. కంగ్రాట్స్, మీకు పాప పుట్టింది. మహాలక్ష్మి పుట్టిందన్నమాట. బాబు సత్య, చిట్టి సావిత్రి పుట్టిందయ్యా. పాప పుట్టడం మీకు గుడ్ న్యూసే అయినా కత్తిగాటు వలన బ్లడ్ బాగా పోయింది. సో పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అర్జెంటుగా తనకి బ్లడ్ ఎక్కించాలి. తన బ్లడ్ గ్రూపు మా హాస్పిటల్లో లేదు. సో వెంటనే బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళని చూడండి. ఆలస్యమైందంటే పరిస్థితి చేదాటిపోవచ్చు. అయ్యో, అలా అనకమ్మా. ఎలాగైనా మా సావిత్రిని కాపాడండి. అమ్మాయిది నా బ్లడ్ గ్రూపే, కానీ ఈ మధ్య నాకు పెరాలసిస్ వచ్చింది కాబట్టి నేను బ్లడ్ ఇవ్వకూడదు, లేదంటే సమస్య ఉండేది కాదు. మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. తెలిసిన బ్లడ్ బ్యాంక్స్ అన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ప్రయత్నం మీరు చేయండి. ఇప్పటికిప్పుడు బ్లడ్ అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలయ్యా? నాకు తెలిసిన ఫౌండేషన్ ద్వారా నేను ట్రై చేస్తాను. ఏమంటున్నారు బాబు? ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళ దగ్గర లేదట సార్. వేరే వాళ్ళని అడుగు.
అన్నయ్య అన్నయ్య ఏంటి మీ దగ్గర కూడా లేదా? అన్నయ్య అమ్మా నందిని, నువ్వు ఇక్కడ? నేను ఇక్కడే ఉంటున్నాను అన్నయ్య. ఇక్కడ? ఇక్కడెక్కడమ్మా? ఇంతకాలం మనకి మనం తప్ప ఎవరూ లేరు అనుకున్నాం కదన్నయ్య. మనకు మేనత్తుంది. అత్తయ్యే నన్ను తన దగ్గరికి రప్పించుకుంది. అత్తయ్య దగ్గర ఉంటున్నావా? అవునన్నయ్య. నువ్విక్కడే ఉంటున్నా ఎన్ని రోజులు నాకు తెలియలేదు. నా ముందు నీ గురించి మాట్లాడుతున్నా ఎవరి గురించో అనుకున్నాను. ఈ రోజే తెలిసిందన్నయ్య, వాళ్ళు మాట్లాడుకునేది నీ గురించే అని. నువ్వు ఇక్కడే ఉన్నావు అని. అదిగో తనే మన అత్తయ్య. అన్నయ్య తెలుసు. తెలుసా? తెలిసే మరి అత్తయ్య దగ్గరికి ఎంతకాలం రాలేదే? వచ్చే పరిస్థితి లేదులేమ్మా. అంటే నేనెవరో తెలుసు, నీకేమవుతానో తెలుసు, అయినా నాకు చెప్పలేదు. ఏరా, ఏం తప్పు చేశానని నా దగ్గర ఆ నిజం దాచిపెట్టావు? ఎందుకు శత్రువులా నిన్ను చూస్తుంటే మౌనంగా భరించావు? భరించాల్సి వచ్చింది. కొన్ని నిజాలు బయటికి రాకుండా ఉంటేనే కొంతమందికి మంచిది. ఆ కొందరి కోసం నేను చాలా దాచాను, చాలా భరించాను. కానీ అలా భరించడం కూడా తప్పే అని నాకు ఈరోజే తెలిసింది. అలా అన్నీ మౌనంగా భరిస్తున్నాను కాబట్టే ఈరోజు నా భార్య హాస్పిటల్ పాలైంది. అన్నయ్య ఏమైంది వదినికి? ఇప్పుడు ఎలా ఉంది? నా ప్రాణాలు కాపాడటం కోసం తను అడ్డుపడి చావు బతుకుల మధ్య ఉందమ్మా. బిడ్డ పుట్టినా పాప పుట్టిందన్న ఆనందం కన్నా తన ప్రాణం ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అప్పటినుంచి బాధపడుతున్నావమ్మా. వదినికి పాప పుట్టిందా? అవునమ్మా. పదమ్మా, సావిత్రికి ఎలా ఉందో చూసొద్దాం. అవసరం లేదు. అవసరం లేదు. ఏం చూస్తారు? బతికుందో చనిపోయిందో చూస్తారా? తెలియక నిన్నో శత్రువులా చూసుండొచ్చు. నా మేనల్లుడని తెలిసాక కూడా ఇంకా అలా ఎందుకు ఆలోచిస్తాననుకుంటాను. మీరు ఆలోచించకపోయినా మీ భర్త ఆలోచన అదే. నా సావిత్రి ఈరోజు చావు బతుకుల మధ్య ఉండటానికి కారణం మీ భర్తే. ఇందులో నా భర్త తప్పేం లేదో. ఏం లేదా?
నా మీదికి రౌడీల్ని పంపించి నన్ను చంపించాలని చూశాడు. నా ప్రాణం కాపాడ్డానికి నా భార్య అడ్డుపడి ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంది. దీనంతటికీ కారణం మీ భర్తే. మీ భర్త ప్రాణాలు తీయాలని చూస్తే మీరు పరామర్శించడానికి వచ్చారా? అన్నయ్య, అత్తయ్యకి నిజం తెలియక. వద్దమ్మా, నిజం తనకి తెలియకపోయినా నాకు తెలుసు. అత్తయ్య అన్న అభిమానంతో నా సావిత్రి ప్రాణాలు తీయాలని చూసిన వాళ్ళని నేను క్షమించలేను. నా బిడ్డకి మేనత్తగా నువ్వెళ్ళి బిడ్డను చూడు. ఇంకెవరు చూడాల్సిన అవసరం లేదు. అన్నయ్య, అది నందిని, మీ వదిని కాపాడుకోవాలంటే వెంటనే బ్లడ్ కావాలి. అనవసరమైన విషయాల గురించి ఆలోచించేంత టైం నాకు లేదు. చూడాలి అనుకుంటే నువ్వు మాత్రమే వెళ్ళి చూడు. సత్య, బ్లడ్ దొరికిందా? లేదు సార్. ఎలా బాబు? పరిస్థితి చాలా సీరియస్గా ఉందని డాక్టర్ అంటున్నారు. సమయానికి డోనర్స్ కూడా ఎవరు దొరకడం లేదు సార్. డోంట్ వరీ సార్, డోనర్ దొరికారు. బ్లడ్ దొరకక టెన్షన్ పడుతుంటే ఎవరో పల్లెటూరు అతను పాపం నేనిస్తానంటూ ముందుకొచ్చి బ్లడ్ ఇచ్చారు సార్. ఎంత ప్రయత్నించినా బ్లడ్ దొరకలేదని బాధపడుతుంటే సమయానికి దేవుళ్ళ వచ్చి బ్లడ్ ఇచ్చాడంటే ఎవరు డాక్టర్ అతను? రండి సార్ చూదురు గాని. ఈ జ్యూస్ తీసుకోండి. అదిగో అతనే సార్. ఓలమ్మో నేను ఈ పొట్లం కోసం నెత్తిరిచ్చినానేటి? ఆ గుంట పేనం పోద్దంటే నెత్తిరిచ్చినాను. బాబు, మా అమ్మాయికి సమయానికి రక్తం ఇచ్చి కాపాడింది నువ్వేనా? అదేడిదదే నా నెత్తిరిచ్చిన సంగతి ఆసుపత్రి మొత్తానికే తెలిసిపోనదేటి? బాబు, బ్లడ్ ఇచ్చావు కదా, ఆ అమ్మాయి తరపు వాళ్ళు నిన్ను చూడాలని వచ్చారు. దండాలు సామే. ఎవరో కాని ఆ దేవుడు పంపించినట్టు సమయానికొచ్చి నీ రక్తం ఇచ్చావు. నీ రుణం తీర్చుకోలేమయ్యా. పెద్దోళ్ళు మీరు అట్ట అంటారేటి? లోపల నుంచి తీసే కొద్దీ నెత్తురు వస్తుంది కదేటి? పోయేదేముంది, పొట్లం కదా అని నెత్తురు ఇచ్చేసినాను. మీ అంత ఉదారంగా ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీ రక్తం ఇచ్చి నా భార్యకి ప్రాణం పోశారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను.
నాను వచ్చినాను కదేటి ఇక మీకు అన్ని గుర్తుండిపోయేలా చేస్తాను. అదే సామి, నన్ను ఏది చేసినా నలుగురికి గుర్తుండిపోయేలా చేస్తానని అంటున్నాను. నీ పేరేంటయ్యా? నా పేరు అప్పలస్వామి స్వామి. ఏ ఊరు? ఏం చేస్తుంటావు? నాదే శ్రీకాకుళం దగ్గర సిత్తవలస. అక్కడ కారులో పని అయిపోయినది స్వామి. అందుకే నారి ఎక్కి పని ఎత్తుక్కుంటూ పట్నం వచ్చేసినాను. పని కోసం వచ్చావా? ఆ, నీకు నచ్చిన పనిస్తాను, మా దగ్గర పనిచేస్తావా? నిజంగా పని ఎత్తరా స్వామి? అందులో అబద్ధమేముందయ్యా? లమ్మో లమ్మో లమ్మ, నాకు పని దొరికేసినదే. ఈ స్వామి నాకు పని ఎత్తున్నారా? నువ్వు మరీ అమాయకుల్లా ఉన్నావే. సరే సరే పద రా. ఓలమ్మా, జాగ్రత్త. అబ్బా, ఇదేంటిది? ఓలమ్మా. బాబు, అయ్యో ఏమైంది? మా ముసలి తెచ్చిన సిల్లర్ అయిపోయినదే. కూడు తిని 2 రోజులైనది. కళ్ళు గిరగరా 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 తిరిగేస్తున్నాయే. 2 రోజుల నుంచి ఏమీ తినలేదా? ఉండు బాబు, తినడానికి ఏమన్నా తీసుకొస్తాను. అవులమ్మో, ఏటిలాగైపోయినది. అబ్బా, లమ్మోలమ్మా. అన్నయ్య, నందిని, నందిని, చీకటి పడిపోయింది. ఇంకా ఇక్కడ ఎందుకమ్మా? ఇంటికి వెళ్ళు. వదిన నా పరిస్థితుల్లో వదిలేసి నన్ను ఎలా వెళ్ళమంటావు అన్నయ్య? ఉండి మాత్రం చేయగలిగింది ఏముంది? డాక్టర్ గారు కూడా అందరూ ఇక్కడెందుకు, సావిత్రి దగ్గర ఎవరైనా ఒక్కరుండండి చాలు అన్నారు. సరే, వదిన దగ్గర నేనుండి చూసుకుంటాను. నువ్వు వెళ్ళరా అన్నయ్య. లేదమ్మా, సావిత్రిని అలా వదిలేసి నేను వెళ్ళలేను. నువ్వెళ్ళు. ఒక్కసారి సావిత్రిని చూసి వెళ్తాను. అవసరం లేదు. నా భార్య ఈ విధంగా హాస్పిటల్లో పడుండటానికి కారణం మీరు. ఇంకా మీరు చూసేదేముంది? ఆమె ప్రాణం ఉందా పోతుందానా? సత్య, అలా అనకయ్యా. తెలియక జరిగిన పొరపాటిది. లేదంటే నా అన్న కొడుకు మీద నాకు పగేంటి? ప్రాణం తీయాలనుకోవడం పొరపాటా? నా భార్య రక్తం కళ్ళ చూశాక వాళ్ళు ఎవరైనా నాకు కానివాళ్లే. అన్నయ్య, అత్తయ్యకేం తెలీదు. తెలుసని ఆమె చెప్తోంది కదా.
తనకి తెలుసో తెలీదో నాకు అనవసరం. నా మీదికి రౌడీల్ని పంపి నన్ను చంపాలని చూసింది తన భర్త. అతన్ని నా కళ్ళారా నేను చూశాను. చెప్పడం మర్చిపోయాను. సావిత్రి తెల్లయింది, దానికి పాప పుట్టింది.